వెల్కమ్ బ్యాక్ టు వన్ నేమ్ ఇస్ 5 స్టార్. గాయ్స్ ఇది వచ్చేసి ఏంటిదంటే మనం ఏదో చేయబోతున్నాం. ఇది వచ్చేసి ఏంటిదంటే ఏంటి ఇండియన్ న్యూ ఫిట్టింగ్ పార్ట్ 3. ఈ పార్ట్ 3 వచ్చేసి చూసేసి చెప్పాను కదా. ఈ పార్ట్ 3 వచ్చేసి మనకు స్పెషల్ ఆడబోతున్నాం అంటే ఒక అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్స్ అనేది ఆడదేయబోతున్నాం. ఇది ఇంకా వీడియో ఎంత సపోర్ట్ వస్తే అన్ని పార్ట్స్ అయితే చేస్తా. నేను 100 చేస్తా, 200 చేస్తా, 300 చేసిన, లాగే చేస్తా. అట్లా ఎంత సపోర్ట్ అంటే ఎంత ఇవేమై అంటే ఎట్లా ఎంత ఇండియన్ ఫిట్టింగ్ న్యూ లైఫ్ పార్ట్ 3 అంటే ఈ పార్ట్స్ అని ఎంత వ్యూస్ వస్తే అంత చేస్తూనే ఉంటా. ఓకే, వచ్చేసి మనం ఇండియన్ పార్ట్ 3ని స్టార్ట్ చేద్దాం. మనం ఇక స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. చేద్దాం. ఓకే, ఒక్కటి 1 minute. ఓకే, చూడండి ఒకళ్ళైతే వీడియో స్పెషల్ యాడ్ అవ్వబోతుంది. ఒక్క సాగండి, ఏం కనిపిస్తుంది. ఓకే ఈ వీడియో ఒకటి స్పెషల్ యాడ్ అవ్వబోతుంది. అది వచ్చేసి అనౌన్స్మెంట్ కొంచెం వెరైటీ అవ్వబోతుంది. చూడండి, యాడ్స్లల్లా దిట్టు అనౌన్స్మెంట్ లెక్క ఉంటుంది. చూడండి, మీరు చూస్తారు కదా, చూసినాక చెప్పండి మీరు. ఓకే, ఫస్ట్ మనం ట్రాక్స్ ఇలా చేసుకుందాం. ఓకే, ట్రాక్స్ ఇలా చేద్దాం. ఫస్ట్ ట్రాక్స్ ఇలా చేద్దాం. ఫస్ట్ బ్లాక్ మర్చిపోయినా గాయస్. ఈ వీడియో అయితే రేపైతే వస్తుంది. వచ్చేసి ఫ్రైడే ఇస్తున్న వీడియో అయితే సండే వీడియో బై అనేది సాటర్డే వీడియో వస్తుంది. అన్నమాట. సండే వీడియో అప్లోడ్ రాదు, సాటర్డే స్పెషల్ వీడియో అనమాట. సండే ఉంటుంది, సండే అప్లోడ్ చేద్దాం. ఈ సండే మేము అనుకో ఎప్పుడు ఊరిపోతే మేము అనుకుంటారు, కానీ మాకు సండే ఓడైతుంది కదా. మాకు ఈ నెల మా తాతయ్య గారి బియ్యం అయితే ఏదో అట్లా ఇట్లా ఊరికోవాలన్న చనిపోయిన ఇట్లా పని మీద ఏమన్నా ఎవరికైనా చూడడం కూడా సండే ఏదో ఓడవుతాం. సండే మేము ఇంట్లోనే ఉంటాం. మధ్యలో దగ్గర 1 month అయితే చెప్తున్నాం సండే మేము ఇంట్లో ఊరికి వెళ్తున్నాను. అందుకే సండే మేము ఇంట్లో అయితే ఉండలేము. అట్లా అందుకే చెప్తాను, అందుకే నేను చెప్తున్నా అట్లా గాయస్. ఏమనుకోగాని అట్లా చెప్తున్నా కావాలి చెప్తాను అనుకోకండి. అది నాకు అట్లా ఉంటే పెట్టేస్తా, నాకేం లేదు. అట్లా నాకేం లేదు అట్లా. ఓకే, మేము ఉంటే పెట్టేస్తా, లేకపోతే మీరు అనుకోవచ్చు బయటికి వెళ్ళినా ఇక హెల్త్ మంచిగా లేకపోయినా చేయాలని అనుకోలేదు. మీరు అనుకుంటారంటే నా ఇట్లా సండే కాకపోతే అక్కడ ఇట్లా హెల్త్ బాగాలేదు, లేకపోతే నా ఊరికి వెళ్ళిండు ఊరానికి వెళ్ళి అనుకోండి. ఎందుకంటే మరి సండే వస్తుంది. మరి ఈ సండే వెళ్ళాలి. ఈ సండే మన బెన్నపల్లికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మా దాదాకి బియ్యం ఇవ్వాలి. అట్లా ఎందుకు అవుతుంది. అందుకే మేము అనుకుంటారు అట్లా గాయస్. అందుకే చెప్తున్నా మీకు. గాయస్ పెట్టేద్దాం. గాయస్ ఇంకా వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేయకపోతే టక చేసేయండి. ఓకే గాయస్, ఇదైతే బ్లాక్ ట్రాక్ అయితే కంప్లీట్గా అయిపోయింది.
నెక్స్ట్ మన బ్లూ ట్రాక్ అన్నమాట. బ్లూ ట్రాక్ అది తర్వాత చేద్దాం. చూడండి కాదు దీని అయితే వేయింది లైట్ చూసి సారీ లైట్ అయితే వేయింది. లైట్ అయితే ఇలాంటి వీకేస్ ఎందుకంటే ఒకటి టెక్నిక్ ఫిక్స్ చేయాలి నాకు అర్థమయ్యలేదు. దీన్ని చూడాలంటే దీన్ని నేను ఏ బాగా పెడతానంటే ఇంజను ఫిట్టింగ్ న్యూ లైట్ పార్ట్స్ కానీ అయితే దీన్ని లైట్ ఫిట్టింగ్ మీద పెడతాను. లైట్ ఫిట్టింగ్ అయితే పెడతాను. అయితే పెడతాను. దీన్ని ఒక చేయడానికి చాలా సేపు పడుతుంది ఎందుకంటే కనెక్షన్ ఇచ్చి చాలా హార్డ్ అవుతుంది. అది ఆవుదలేవు కాదు కనెక్షన్స్ ఆవుదలేవు చాలా హార్డ్ ఉంది. అందుకోసం నేను యూట్యూబ్ సర్చ్ చేసిన ఇంజన్ పార్ట్స్ వల్ల ఎట్లా రిపేర్ అయ్యిందని చెప్తాను. ఇంజన్ పార్ట్స్ వల్ల guys, one track is missing. Guys, one track is missing here. Okay, guys, go track. ఓకే ఇప్పుడు మనం అయిపోయింది ట్రాక్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది గాయ్స్. నెక్స్ట్ మనం ఈ ట్రాక్ మీదకి స్టేజ్ పెట్టేసుకున్నాం. ఓకే చూడండి ఈ గుర్తొచ్చా ఇది ఏంటిదంటే అప్పట్లో 1950లో అయితే ఇంజన్ నడుస్తాయి. ఇవి పాత ఇంజన్లు అన్నమాట. ఎప్పటికో ఇవి బొగ్గుతో నడుస్తాయి ఇంజన్స్. ఈ ఇంజన్స్ పెద్ద వాడుతున్నాను నేను వేసాలని కలిపి చేస్తాను కదా. ఇంకా పాతకాలం ఏం చెప్పాలంటే ఓకే గాయ్స్ పాతకాలం పెట్టేస్తున్నా. పాతకాలం అట్లే దూకన్నా ఇంజనే అట్లా దూక ఇంజనే కాదు పాతకాలం ఇంజన్ కొత్తకాలం ఇంత అట్లా ఏం లేదు. ఇంజనే జోక్ అన్నా అట్లా అనుకో యువత అట్లా అనకండి. పాతగా అయితే అనకండి. ఇంజనే పాత అయితే కొత్త అవుతాయి గాసి ఏంటి ఆ ఇంజనే పాతకాలం కాదు కొత్త కాలం కాదు బయట ఇంజన్ వచ్చాడు సో అనుకోకండి అట్లా. ఓకే 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 గాయ్స్ ఓకే గాయ్స్ ఈ ట్రైన్ కాసి ఈ వీడియో అయితే ట్రైన్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఇట్లా వీడియో చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఓకే గాయ్స్ అయిపోయింది మొత్తం అన్ని సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం అనౌన్స్మెంట్ ఇద్దాం అంతే. ఒక్క నిమిషం అనౌన్స్మెంట్ ఇద్దాం. ట్రైన్ ఉన్నదని ఇది కూడా అట్లా ఇద్దాం. అనౌన్స్మెంట్ ఇద్దాం మనం ఇప్పుడు. కనిపిస్తలేదు కావచ్చు మీకు. ఓహో కెమెరా అయిపోతుంది. మీకు కనిపిస్తారు అదంతా ట్రైన్ పద్ధతికి అన్నమాట. గివి మీరు చూపిస్తాను చూడండి. ఇవి అన్నీ మన ట్రైన్ పద్ధతికి అన్నమాట. ఇవన్నీ మన ట్రైన్ పద్ధతికి తెప్పించా మొత్తం మన ట్రైన్ పద్ధతికి అన్ని కదా కొట్టాను. ఏదో చెత్త అనుకోకండి. ఇది ట్రైన్ నుంచి రైల్వే స్టేషన్ లేదు చెప్పాను కదా. పార్ట్ 5 అన్న పార్ట్ 4 అని చెప్పాను కదా. దానికోసం అవన్నీ తెప్పించా. చెత్త అనుకోకండి. ఓకే గాయ అనౌన్స్మెంట్ ఇస్తున్నా. ఓకే ఫస్ట్ ఒక ట్రైన్ అనౌన్స్మెంట్ ఇస్తున్నా. 1804 హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 2వ నెంబరు ప్లాట్ఫామ్పై ఉన్నది. గాడి సంఖ్య
एक 801 9 हैदराबाद शालीमार ईस्ट कोस्ट एक्सप्रेस तो ही देर में प्लेटफॉर्म पर दोपहर आ चुकी है। ट्रेन नंबर 1804 ट्रेन नंबर 18046 हैदराबाद शालीमार ईस्ट कोस्ट एक्सप्रेस प्लेटफॉर्म డో అంటారు గాయస్ అంట ఇంగ్లీష్లో ప్లాట్ఫామ్ ఇది అంటారు అవకాశం సుమారు చేస్తామండి 180 హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఈజ్ arrived on platform number 2. ఓకే గాయస్ ఇప్పుడైతే ఇంకో ఆన్సర్ ఇస్తా. ఒకటి 804 హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రెండవ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరినకు సిద్ధంగా ఉన్నది. గాడి సంఖ్య ఏకాశివన హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ एक्सप्रेस दोपहर तैयार है। ट्रेन नंबर 18046 हैदराबाद शालीमार ईस्ट कोस्ट एक्सप्रेस is ready to leave from platform number 2 at unscheduled departure time at 1. Okay guys, ఇప్పుడు ట్రైన్ అయితే మూవ్ చేద్దాం. ఓకే ఓకే ట్రైన్ మూవింగ్. ఓకే ట్రైన్ మూవీ చేద్దాం. Bodegas. ఇప్పుడు ఇదైతే ఏం చేస్తుందంటే సికింద్రాబాద్ జంక్షన్ సో చెల్లపల్లి హాస్పిటల్ చేద్దాం. చెల్లపల్లి హాస్పిటల్ చేద్దాం. చెల్లపల్లి అనౌన్స్మెంట్ చెల్లపల్లి అనౌన్స్మెంట్ చెల్లపల్లి మై హాస్పిటల్ అన్నమాట. చెల్లపల్లి ఈ అనౌన్స్మెంట్. ఓకే చెల్లపల్లి అది ఓకే ఇది ఆపేద్దాం. చెల్లపల్లి స్టాప్ లేదు ట్రైన్కి. ఓకే ఈ ట్రైన్ చెల్లపల్లి స్టాప్ అయితే లేదు. ఎందుకు నేను చెప్పాను కదా ఆల్రెడీ చెల్లపల్లి స్టాప్ లేదు. కాకినాడ పడ్డాయి ట్రైన్కి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్రైన్ అన్నమాట. ఈ ట్రైన్ ఓకే గాయస్ ఈ ట్రైన్ అనౌన్స్మెంట్ అన్నమాట. ఓకే కనీసం గాయస్
ఓకే గాయ్స్ ఇప్పుడు చేస్తున్నాం. 1 2 7 5 7 సికింద్రాబాద్ జంక్షన్ నుండి కాగజ్ నగర్ వెళ్ళవలసిన కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటవ నెంబర్ ప్లాట్ఫామ్పై ఉన్నది. గాడి సంఖ్య 1019 సికింద్రాబాద్ జంక్షన్ నుండి కాగజ్ నగర్ వెళ్ళవలసిన కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1 पर खड़ी है. ये kind additional passengers. Train number 125757 Secunderabad Junction to Silpur Kagaz Nagar Superfast Express has arrived on platform number 1. ఇప్పుడు ఇంకో అనౌన్స్మెంట్ వేస్తాం. ఇంకోండి చూడండి, సికింద్రాబాద్ చెల్లపల్లి ఇట్లా వేస్తారు. చెల్లపల్లి ఎట్లా వేస్తా అంటే ఒకసారి చెల్లపల్లికి వెళ్ళాను. మాకు చెల్లపల్లి మా పిన్ని వాళ్ళు ఉంటారు చెల్లపల్లిలో, అక్కడికి అయితే వెళ్ళాను. అప్పుడు ఒక కాగజ్ నగర్ ఈ ట్రైన్ కాగజ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వేశారు. సరే నేను ఆ ట్రైన్ అయితే చెప్తాను చూడండి. ఇదిగో ఈస్ట్ కోస్ట్ అనౌన్స్ చేశాను. నేను 2 చెప్తానండి. ఫస్ట్ అండి చెల్లపల్లి సికింద్రాబాద్ జంక్షన్ కాగజ్ నగర్ టు కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఈజ్ కమింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. అక్కడ 3 ఇక్కడ 1 3 ఇదిగో ఈస్ట్ కోస్ట్ అనౌన్స్ చేయాలి. హైదరాబాద్ చెల్లపల్లి షాలిమార్ ఎక్స్ప్రెస్ दोपहर आ चुकी है. दोपहर कड़ी है. అట్లయితే వేసిళ్ళు. ఇప్పుడు ఈ ట్రైన్ అయితే వేస్తున్నా. మూవింగ్ అయితే ఓకే 1 2 7 5 7 సికింద్రాబాద్ జంక్షన్ నుండి కాగజ్ నగర్ వెళ్ళవలసిన కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరినందుకు సిద్ధంగా. గాడి సంఖ్య 1019 సికింద్రాబాద్ జంక్షన్ టు కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1 पर तैयारी है. kind additional passengers. Train number 1257 Secunderabad Junction to Silpur Kagaz Nagar Superfast Express are ready to leave from platform number 1 and schedule departure time out. Okay guys, train move అవుతుంది. ఓకే గాయస్, ఇప్పుడైతే ఒక యాడ్ ఒకటి భగవంతునికి సంగతి వచ్చింది కదా, ఆ పాట తెలిసి పెట్టడానికి మీరైతే చెప్పండి. ఇప్పుడు చెప్తాను. ఎక్కువ జంక్షన్లలో పాట ఫేమస్ అవుతుంది. ఎప్పుడైనా సికింద్రాబాద్ జంక్షన్ అయినా రామగుండం మంచిర్యాల వెళ్ళినప్పుడు ట్రైన్ వచ్చేటప్పుడు భగవంతుని సాంగ్ అయితే వస్తుంది స్టేషన్లల్లో. అందుకే నేను కూడా స్టేషన్ లెక్కనే ఆ భగవంతు సాంగ్ అనౌన్స్మెంట్ ఇచ్చి భగవంతు సాంగ్ అయితే చెప్పాను. ఇది చాలా ఇదైతే చాలా బాగా చేశాను. చూడండి, ఇదైతే ఫేమస్ కాదు స్టేషన్లో. ఎందుకో వాళ్ళు అంటే ఆడవాళ్ళు డబ్బులు బాగా ఇస్తారేమో వాళ్ళకి, అందుకే వాళ్ళు ఇస్తారు యాడు. అందుకే
ఇది ఆడేవాళ్ళు డబ్బులు స్టేషన్లో అన్ని స్టేషన్లకు జంక్షన్ టర్మినల్లకు వీళ్ళకి బాగా ఇస్తారు మనీ అందుకే కాజీపేటలో వస్తుంది ఎక్కడిన్నా మంచిర్యాల వస్తుంది మంచిర్యాల రామగుండంలో వస్తుంది పెద్దపల్లి వస్తుంది గాయస్ స్టేషన్లో కొన్ని స్టేషన్లో వస్తాయి కొన్ని స్టేషన్ రాదు జంక్షన్ అయితే అన్ని జంక్షన్లో వస్తుంది జంక్షన్లో వస్తాయి గాయస్ ఒక జంక్షన్ కూడా రాదు జంక్షన్ అన్ని జంక్షన్లో వస్తాయి కాజీపేట సికింద్రాబాద్ అన్ని జంక్షన్లో వస్తాయి అన్ని జంక్షన్లో వస్తాయి గాయస్ అయితే ఈ సాంగ్ అయితే ఫేమస్ అయితే అవుతుంది కాబట్టి ఈ సాంగ్ అయితే పెట్టండి ఇంకా అట్లా ఓకే గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకోటి గాయస్ ఏంటంటే ఈ వీడియో మీద ఒక 50 వ్యూస్ వస్తే నేను న్యూ ఇంజన్ ఫిట్టింగ్ పార్ట్ 4 అయితే చేస్తా. ఓకే గాయస్ టేక్ కేర్ అండ్ బాయ్ గాయస్. బాయ్ గాయస్, టేక్ కేర్.